ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనత్రయోదశి దీపావళి చాలా శక్తివంతమైన సమయం. చాలామంది మిత్రులు అడిగారు, గురువుగారు లక్ష్మీ అనుగ్రహం కోసం మార్వాడీలందరూ కూడా ధనం పెరగడం కోసం పూజ చేస్తారట కదా, అది ఎలా చేస్తారు, ఏ విధమైన తాంత్రిక పదార్థాలని మనం వాడాలి, ఏ పదార్థాలను వాడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది మాకు తెలియచేయండి అని చాలామంది అడిగారు. మన వీడియోలో అంతమంది రెగ్యులర్గా నేను హతజోడి గురించి చెప్పాను. ఎవరికైతే యోగ్యత ఉంటుందో వారికి హతజోడి వెళ్తుంది. అత్యంత విలువైన సమయం సంవత్సరంలో హతజోడి పూజ చేసే సమయం ధనత్రయోదశి దీపావళి. ఈ సమయాల్లో హతజోడిని ఎలా పూజ చేయాలి, ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఈ వీడియోలో మీకు నేను ప్రయత్నపూర్వకంగా మీకు పదార్థం చూపించి ఆ పదార్థాలు ఎలా వాడుకోవాలో చెప్తాను. ఆ విధంగా చేయండి. నేను ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైతే హతజోడి కావాలో వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 9440593655. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే తాంత్రిక పదార్థాలు మనం పెట్టుకోగానే ఫలితాన్ని ఇస్తాయి అని అనుకుంటారు. కానీ దీపావళి ధనత్రయోదశి ఈ సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలి, ఆ పదార్థం ఎలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే దాన్ని మీరు అలాగే చేయండి. ముఖ్యంగా హతజోడి ఇది నూనెలో ఉంచి, అంటే మస్టర్డ్ ఆయిల్లో ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఆయిల్ కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు నేను. అవి తీసినవి ఇదిగోండి, ఇలా ఒక శాంపిల్ చూపిస్తాను. ఇలా కొన్ని సంవత్సరాల పాటు నూనెలో ఉంటాయి. ఇప్పుడు ఇవి నూనెలోంచి తీసిన హతజోడీలు. ఇవి 5 అంగుళాల సైజు, అంగుళం సైజు చిన్నవి. కొన్ని సంవత్సరాల పాటు నూనెలో మస్టర్డ్ ఆయిల్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హతజోడీకి ఉన్న శక్తిని మనం ఇంట్లో ఉన్నదాన్నైనా ఎలా పెంచుకోవాలి. చాలామంది తెలియదు ఏంటంటే ఒరిజినల్ ఏంటో తెలియదు. మనకి మార్కెట్లో దొరికేవన్నీ జంతు సంబంధమైనవి, ఇది మొక్కకు సంబంధించింది. చేతులు వేళ్ళు ఒకదానిలో ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది, ఇక్కడ ముందు ముడుచుకున్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ హతజోడిని ఎలా చేసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో మీకు విధి విధానంగా చూపిస్తాను. మీ దగ్గర ఉన్న హతజోడి కూడా ఎలా చేసుకోవాలి, ఏ పదార్థాలు వేసుకోవాలి, అది కూడా ఎలా చేస్తే పండగ పూట లక్ష్మీ అమ్మవారిని మీరు ఆకర్షించగలుగుతారు, ఎటువంటి లాభాలు కలుగుతాయి ముందు చెప్తాను. తర్వాత పదార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహజంగా ఇది ఎక్కడ దొరుకుతుంది? హిమాలయాల్లోనూ, వింధ్య సాత్పుర పర్వత ప్రాంతాల్లో, అలాగే ముఖ్యంగా పడమటి కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో, తూర్పు కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్క దొరుకుతుంది. అయితే దీన్ని సేకరించే విధానం చాలా విశేషమైన ముఖ్య ఘట్టం. అంటే దీనిని ఆదివారం నాడు కొంతమంది అమావాస్య నాడు సేకరిస్తారు. గురు పుష్యమి అంటే గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో, అలాగే ఆదివారం పుష్యమి ఉన్న సమయంలో సేకరిస్తారు. నేను నా వీడియోలో కూడా మీకు సేకరించిన సమయము, సేకరించినప్పుడు అంటే ఆ టైం గురించి మీకు వీడియోలో పెట్టాను. ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఒరిజినల్గా ఎలా ఉంటుంది. ఈ మొక్క పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ మొక్క దొరుకుతుంది. ఆ మొక్క ఉన్న రూట్ తీసేసి మనం ఈ కింద ఉన్న రూట్ మాత్రమే సేకరించడం జరుగుతుంది. ఇది ఉండటం వల్ల అంటే దీన్ని సంపాదించుకొని కొంచెం ఖరీదైంది, కొంచెం అంటే చాలా ఖరీదైంది. అంగుళం సైజు, ఈ సైజు ఉన్న హతజోడిని 8,000 రూపాయలు. ఇది మార్కెట్లో డూప్లికేట్ కూడా దొరుకుతాయి. ఇది తీసుకొచ్చి దీన్ని విధి విధానంగా పూజ చేసి మీకు అందించడం నా బాధ్యతగా అమ్మవారు నాకు అప్పచెప్పింది. దీనిని పూజ చేసిన తర్వాత కొంతమంది వెండి బలంలో పెట్టుకుంటారు, పెట్టి ధనాగారం అంటే బీరువాలో పెట్టుకుంటారు. నిత్య పూజ చేయని వారు వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటారు, వర్క్షాపుల్లో పెట్టుకుంటారు, ఇంటి బయట కట్టుకుంటారు, కొంతమంది వాహనాల్లో కూడా పెట్టుకుంటారు. ఈ విశేషమైన శక్తి ఉండటం వల్ల అంటే కొంతమంది ఏంటంటే మెడలో కూడా ధరిస్తారు, చిన్న తాబీజులో పెట్టుకుని ధరిస్తారు.
జనాకర్షణ, విశేషమైన ధనాకర్షణ, అలాగే శత్రువులు అనేవాడు ఎవడైనా సరే పాదాక్రాంతం అవ్వటం, తంత్ర మంత్ర ప్రయోగాలు లాంటివి పనిచేయకుండా ఉంటాయి. అలాగే ఎక్కువగా రాజకీయాల్లో ఉన్నవారు కూడా, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునేవారు కూడా దీన్ని వాడతారు. అలాగే పోలీసులు ఎవరైనా ధరిస్తే, అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నవారు కూడా శత్రువులు పట్టుకోవడానికి కూడా వాడతారు. దీన్ని ధరించడానికి ముందు చాలా వరకు తెలియదు ఏంటంటే చండీ పూజ చేయించుకోవడం కూడా చాలా మంచిది. మేమైతే చండీ పూజ చేసి మీకు అమ్మవారి మీ సంకల్పాన్ని చెప్పి నివేదన చేసి పూజలో పెట్టి మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దీపావళి సమయం, ఈ సమయానికి ఉన్న శక్తి వినియోగించుకోవడం చేత కావాలి. అంటే ఈ పదార్థానికి ఇంకా ఇటువంటి లాభాలు ఉన్నాయి, చాలా అంటే మనం జీవితంలో అత్యంత అద్భుతమైన సామర్థ్యాన్ని పొందడానికి ఈ హతజోడి ఉపయోగపడుతుంది. అంటే ఆకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ ఇవన్నీ కలుగుతాయి. ఇదిగోండి, అంటే నూనె నుంచి తీసిన తర్వాత సుగంధ పదార్థాల్లో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఇవి చిన్నవి, కొన్నిటికి రూట్స్ కూడా ఉండవు, కొన్నిటికి రూట్లు ఉంటాయి, అవి రాలిపోతుంటాయి. సంవత్సరాల వరకు వీటిని ఇలాగే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు తాంత్రిక వస్తువుల్లోనే అత్యంత గొప్పదైన తాంత్రిక వస్తువు ఇది. ఎవరైనా సరే ఈ తాంత్రిక పదార్థం అంటే సాక్షాత్తు చండీ పరాదేవత దీంట్లో ఉంటుంది. అంటే చాముండీ దేవత మనం ఈ రూట్లో ఉంటుందని మనం పురాణాల్లోనూ వర్ణన ఉంది. దీని గురించి ఎక్కడ పుస్తకాల్లో వర్ణన తప్ప బొమ్మలు ఎక్కడ ఉండవు. మనం కావాల్సిన బొమ్మలు మనకు చూపించుకోవడమే. మనకి ఇంటర్నెట్లో కానీ లేకపోతే పుస్తకాల్లో కానీ అంగము అంటే ఉడుము యొక్క అంగాన్ని మాత్రమే మనకి పుస్తకాల్లో కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ది కనిపించదు. ఈ రెండు పక్కనే పెడతాను, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు హతజోడిని అంటే ఇది ఎవరికి ఇష్టం? పరాదేవతకి ఇష్టం, అమ్మవారికి చాలా ఇష్టం. ఈ మూలికలోనే అమ్మవారు ఉంటుంది, శాశ్వతంగా అమ్మవారు ఉంటుంది. అందుకనే ఈ రూట్ని శాస్త్రంలో ఏం చెప్పారంటే గురు పుష్యమి, రవి పుష్యమి అమావాస్యలు వచ్చిన రోజున దీన్ని సేకరించమని చెప్పారు. మేము సేకరించిన తర్వాత పంచోపచార పూజలు చేసి ఆ తర్వాత ఇదిగోండి సింధూరము, ఈ పదార్థం మీరు నోట్ చేసుకోండి. సింధూరము, అలాగే కుంకుమ, పసుపు కొమ్మలు ఒరిజినల్ కుంకుమ మీకు చూపిస్తాను. అలాగే పచ్చకర్పూరము, అలాగే జాజికాయ, జాపత్రి, లవంగ, యాలిక, అలాగే పునుగు కూడా మనం వాడతాం. పునుగు, అలాగే కస్తూరి కూడా మీకు చూపిస్తాను. మీకు ఇవన్నీ కూడా పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. ఇదిగో కస్తూరి. ఇవి అమ్మవారికి ఇష్టమైన తాంత్రిక పదార్థాలు. అలాగే ఎలా చేయాలి అంటే చాలామంది తెలియదు ఏంటంటే ఈ పదార్థాన్ని మనం ఎలా పూజ చేసుకోవాలో తెలియదు. మేము పూజ చేసి పంపిస్తాం, మీరు ఇలా చేసుకోమని చెప్తాం. మీరు ఏం చేస్తారంటే ఈ దీపావళి ధనత్రయోదశికి మీ ఇంట్లో హతజోడి ఉండే విధంగా చూసుకోండి. అమ్మవారికి ఇష్టమైంది ఇది మేము పూజ చేసి పంపిస్తాము. తర్వాత మీరు ఇంట్లో ఒక్కసారి పూజ చేసేవారైతే, అంటే దీపావళి రోజు మాత్రమే పూజ చేసేవారైతే ఒక విధానం చెప్తాను. నిత్య పూజ చేసేవారు ఇవన్నీ వేసుకుని చేయాలి. ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను. ముఖ్యంగా దీంతోపాటు లక్ష్మీ గవ్వలు చూపిస్తాను. అది కూడా ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇవి లక్ష్మీ గవ్వలు. అలాగే ఇవి గోమతి చక్రాలు, అలాగే గురుగింజలు, ఎరుపు గురుగింజలు, అలాగే మీకు దొరికితే కదంబకాయలు, నవరత్నాలు, అలాగే ఒక వెండి కాయిన్, ఒక రాగి నాణ్యం, ఇవన్నీ కలిపి ఒక వెండి డబ్బాలో మీరు దీపావళి రోజున ఇలాంటి ఎర్రటి వస్త్రం, కాటన్ వస్త్రం కానీ పట్టు వస్త్రం కానీ అమ్మవారిని పెట్టి దానిలో ఈ పదార్థాలన్నీ వేసి, ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ వేసి దీపము, ధూపము, నైవేద్యం సమర్పించి తర్వాత వీటిని మూటగా కట్టి నేను చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది. జస్ట్ మీకు ఈ శాంపిల్ మాత్రమే.
ఇదిగోండి ఎర్రటి క్లాత్. ఈ ఎర్రటి క్లాత్లో కొత్త క్లాత్ తీసుకోండి. ఇవన్నీ వేశాను. దాంతోపాటు నేను అమ్మవారిని కూడా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి అమ్మవారిని పెట్టాను. మీకు కావలసినంత కుంకుమ, సింధూరము ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంటే వేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మీకు లోపల కనిపిస్తుంది, చూపిస్తాను మీకు నేను. కనిపిస్తుంది కదా, ఇలాగే ఉంటుంది. అయితే రాగికాయను, వెండి ఇవి లేవనుకోండి, ఈ చెప్పిన పదార్థాలు మాత్రం వేసుకోండి. పచ్చకర్పూరం కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఈ హతజోడి పెట్టుకోవడం వల్ల కలిగే లాభం, ఈ హతజోడి ఉన్న దగ్గర తేనెటీగలు ఎలాగైతే తేనె పట్టు దగ్గర తిరుగుతూ ఉంటాయో, ధనాకర్షణ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ఈ దీపావళి రోజు పూజ చేసిన వారికి అలా ధనాకర్షణ కలుగుతుంది. తేనెటీగలు ఎలాగైతే తేనె పట్టు దగ్గరికి వెళ్తాయో అలా. అలాగే ఇంకొక పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, బావిలో జలం ఎలాగైతే ఊటగా ఎలా వస్తుందో అలా ధనం, సంపద వృద్ధి అవుతాయి. ఇది నిజమా అంటే నిజమే. అలాగే శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారుంటే వారికి మిమ్మల్ని చూసినప్పుడు భయభ్రాంతులకు గురవుతారు. అలాగే శారీరకమైన, మానసికమైన రోగాలు, పీడలతో బాధపడుతూ ఉంటే అవి తగ్గిపోతాయి. అలాగే అప్పులు అయిపోయాం గురువుగారు, అప్పులు చేయవలసే వస్తుంది అనేవారికి అప్పులు తీర్చగలిగే సామర్థ్యము అమ్మవారు ఇస్తుంది. అంటే మీకు ఒక రకంగా హతజోడి ఉన్న దగ్గర అప్పులు చేయవలసిన అవసరం రాదు. లక్ష్మీ కుబేరులకు సంబంధించిన మీరు నామాలు చేసిన, లక్ష్మీ మంత్రం చేసిన అమ్మవారు లక్ష్మీ కుబేరుని ఈ అమ్మవారు, చండీ అమ్మవారు ఇంటి నుండి కదలనివ్వదట, శాస్త్రం చెప్తున్న మాట. అలాగే ఇది ధరించిన వ్యక్తులు, ఇది దగ్గర ఉన్న వ్యక్తులు, ఆ వ్యక్తికి పెద్ద పెద్ద అధికారులు కానీ రాజకీయ నాయకుల యొక్క అండదండలు కూడా ఉంటాయి. ఏ పనినైనా అతి సునాయాసంగా చేసేస్తారు. కొంతమందికి ఈ హతజోడి అంటే ఈ డబ్బాలో మన సింధూరం ఇవన్నీ కలిపి ఒక వెండి డబ్బాలో పెట్టుకోమని చెప్పాం. ఇప్పుడు ఈ సింధూరంతో పాటు వచ్చిన అర్చన చేసే విధానం కూడా చెప్తుంటాం. నేను వీడియోలో కూడా చెప్తాను, అది కూడా కొంతమంది పంపిస్తూ ఉంటాను తీసుకునే వారికి. ఈ బొట్టు ఉంది కదా, దీన్ని ప్రతిరోజు ధరించండి. విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను, సుగంధ ద్రవ్య పదార్థాల్లో కస్తూరి, గోరోజనము, లావెండరు ఇలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు. పునుగు కూడా మీరు వేయచ్చు. పసుపు, కుంకుమ, జువ్వాది, యాలకులు, లవంగాలు, జాజికాయ కూడా మనం వీటిని పౌడర్ చేసుకొని అన్నీ కలుపుకొని అమ్మవారి మీద వేయచ్చు. అయితే ఎవరైతే హతజోడిని ధరిస్తారో, ఎవరైతే హతజోడిని పెట్టుకుంటారో వారు మనసులో ఎప్పుడూ కూడా ఓం చాముండాయ నమః అనే అమ్మవారి నామాన్ని అనుక్షణం జపిస్తూ ఉంటే వారికి ఎదురే ఉండదు. అలాగే ఇది మీరు మెడలో, తాబేజులో ధరించడానికి అవకాశం ఉంటుంది. మన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, కౌంటర్లో పెట్టుకోవచ్చు, ఇంటి బీరువాలో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇది ఎవరైతే ధరిస్తారో వారు మాంసము, మద్యము అలాంటివి తీసుకోకూడదు ఒంటి మీద ఉన్నప్పుడు. అలాగే హతజోడి ఉందని కూడా, నా దగ్గర హతజోడి ఉందని కూడా చెప్పకూడదు. అలాగే దీన్ని ధరించి తెలిసి కానీ మత్తు పదార్థాలు సేవించడం, అలాగే వ్యభిచారం చేయటం, ఇతరుల్ని దూషించటం, భార్యాపిల్లల్ని బాధ పెట్టడం, మోసం చేయడం వంటి పనులు చేస్తే ఈ హతజోడి మీకు తిరిగి మీరు ఎంత చేస్తారో అంత రిటర్న్ ఇస్తుంది. అంటే ఇది చెడు విషయాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెడు చేస్తే మీకు తక్షణమే మీరు ప్రమాదాల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అంటే మీరు సత్కర్మలకు వాడితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఎవరికి ఫలితం రాదు అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న ఆడవారికైనా మగవారికైనా ఫలితాన్ని ఇవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత ముందు కొన్ని కోరికలు ఉంటాయి. అమ్మవారు నిజంగా కనిపిస్తుందా అని అడుగుతారు. కనిపిస్తుంది. ఎవరికైతే సాధన చేస్తారు, ఇందుట్లో జ్యోతిషం చెప్పేవారు, వాస్తు చూసేవారు, సిద్ధాంతులుగా ఉన్నవారు, దశమహావిద్యులు సాధన చేసేవారు కూడా వారికి త్వరగా ఫలితం కలగాలన్నప్పుడు మంత్ర సాధకులకి
అమ్మవారిని పెట్టుకొని సాధన చేస్తే మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. మీ సాధనకి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది ఈ దీపావళి ఏ దీపావళికైనా మీ దగ్గర ఉన్న అతజోడిని తీసి ఇలా పూజ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి. ఎప్పుడైనా మీ మీద తంత్రప్రయోగాలు మంత్రప్రయోగాలు జరిగినప్పుడు అతజోడి పౌడర్గా మారిపోతుంది. పౌడర్గా మారిపోయిందంటే అర్థం అది. అలాగే రెండోది, ఇవన్నీ కూడా మనం మంత్ర సాధన చేస్తున్నాం, మంత్రం పంపిస్తాం కదా, ఇలా రుద్రాక్షమాలతో జపం చేయాలి. రుద్రాక్షమాలతో కూడా జపం చేసేటప్పుడు కొత్త వస్త్రాన్ని అంటే ఉతికిన వస్త్రాన్ని వేసుకొని మంత్ర జపం చేయాలి. అప్పుడు వశీకరణ సిద్ధులు లభిస్తాయి. అలాగే జ్యోతిష్యం చెప్పేవారికైనా వాక్కు చాలా ఇంపార్టెంట్. వాక్ సిద్ధి కలగడానికి అమ్మవారు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. జ్ఞానంతో పాటు విద్య, వ్యాపారము, జనాకర్షణ, ధనాకర్షణ. ఇప్పుడు ఫిలింలో ఇండస్ట్రీలు ఉంటారు, వారికి ఆకర్షణ కలగడానికి అమ్మవారిని పెట్టి ఆరాధించడం వల్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో వ్యాపారం చేసేవారు నిత్య సాధన, లక్ష్మీ సాధనలాగా అమ్మవారిని పెట్టుకుని చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీకు ఏదో ఒక మార్గం ద్వారా మీకు ధనాన్ని సమకూరుస్తుంది. ఈ అతజోడి గురించి మీకు నేను ఈ పూజా విధానం ఎందుకు చెప్పానంటే, చాలా వీడియోల్లో మొక్క తీసుకురావడం ఎలా శుద్ధి చేస్తారు ఎలా ఉంటో చూపించాను, పాత వీడియోలో ఉన్నాయి. కానీ ఈ దీపావళికి మీరు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, అలాగే అమ్మవారు మీ దగ్గరికి రావాలన్నా మీకు యోగ్యత ఉండాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మన దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఇవి చాలా లిమిటెడ్ స్టాక్గా ఉన్నాయి. మళ్ళీ నేను తీసుకురావడానికి గురు పుష్యమి, రవి పుష్యమి వచ్చే సమయంలోనే వెళ్ళాలి, తక్కువ ఉన్నాయి. కావాల్సిన వారు నేను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9440593655 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సైజ్ వైజ్గా ప్రైస్ ఉంటుంది. ఎవరి ఓపిక బట్టి వారు తీసుకోవచ్చు. పెద్దవి చిన్నవి ఉంటాయి. మీరు ముందుగా చేసిన వారికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైనా సరే మరి ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి ఈ సుగంధ పదార్థాలన్నీ తీసి మళ్ళీ కొత్త పదార్థాలు వేసి పాతవన్నిటిని మీరు మామూలు పౌడర్ చేసి వేసుకుంటే బొట్టుగా పెట్టుకోవచ్చు. లేని పక్షంలో వీటిని ఏదైనా చెట్టు మొదల్లో కానీ పారి నదిలో కానీ వదిలేయచ్చు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, మీ దగ్గర ఉన్న అతజోడికి కూడా ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. నిత్య దీపారాధన ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. నిత్య దీపారాధన లేని వారు కూడా పెట్టుకోవచ్చు. సాధకులు మాత్రం నిత్యం అమ్మవారి నామాన్ని చేస్తూ ఉంటే ఫలితం 100% వస్తుంది. ఇంతకుముందు చెప్పాను, ద్వేషము, పగ, మత్తు పదార్థాలు సేవించడం, వ్యభిచారం, ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో దూషించడం, భార్యాపిల్లలను బాధపెట్టడం, మోసం చేయడం, ఇలాంటి వారికి మాత్రం అతజోడి కలిసి రాదు. ఎందుకు రాదంటే, వారు అమ్మవారికి అబద్ధం చెప్పకూడదు, అమ్మవారికి క్షమించమని కోరుకోవాలి. అలా చేస్తే అమ్మవారు కనుకరించి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీ అందరికీ ధనత్రయోదశి దీపావళి శుభాకాంక్షలు. పేరు పేరున మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పరాదేవత అయిన చండీ పరాదేవత మీ అందరి మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.